అందరికీ నమస్కారం. ద న్యూస్ తెలుగు గ్రౌండ్ రిపోర్ట్ 2026కి మీ అందరికీ స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో 2 ఏళ్ల కూటమి పాలన తర్వాత పబ్లిక్ మూడ్ ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, వివిధ విషయాల మీద రాజకీయంగా ఏ పార్టీ భౌతవ్యం గురించి ఎలాంటి చర్చ సాగుతుంది, ఈ విషయాల మీద మనం రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసాం. దానికి సంబంధించినటువంటి అంశాలని మీ ముందుకు జిల్లాల వారీగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనంతపురం జిల్లాలకు సంబంధించినటువంటి వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి. సర్వే ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు వాటన్నిటినీ చూడొచ్చు. ఈరోజు మనం బాపట్ల జిల్లా పరిధిలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే ఆయా నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులు ఏంటి, ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి మొగ్గు కనిపిస్తోంది, ఓటర్లు ఎమ్మెల్యేల పనితీరు గురించి ఏమనుకుంటున్నారు, విపక్ష వైఎస్ఆర్సీపీ ధోరణిని ఎలా చూస్తున్నారు, ఈ అంశాల మీద మనం సర్వే నిర్వహించాం. ఇప్పుడున్న 5 సీట్లు తెలుగుదేశం పార్టీ ఖాతాలోనే ఉన్నాయి. వేమూరు, రేపల్లె, బాపట్ల, పర్చూరు, చీరాల 5 నియోజకవర్గాల్లోనూ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఇదే జిల్లా నుంచి రెవెన్యూ మంత్రిగా రేపల్లె నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అనగాని సత్యప్రసాద్ ఉన్నారు. ఈ తరుణంలో ఆయా నియోజకవర్గాల వారీగా రాజకీయ పరిణామాల గురించి మన సర్వే రిపోర్ట్లోని విశేషాలను తెలుసుకుందాం. వేమూరు అసెంబ్లీ నియోజకవర్గం బాపట్ల జిల్లాలోనే ప్రస్తుతం ఏకైక ఎస్సీ రిజర్వ్డ్ స్థానం. ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం సీనియర్ నేత, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన గతంలో కూడా ఇదే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2014లో గెలిచిన తర్వాత మంత్రిగా పనిచేశారు. 19లో ఓటమి పాలయ్యారు. ఇప్పుడైనా మంత్రి పదవి ఆశించినప్పటికీ కూడా నిరాశ తప్పలేదు. అయితే నియోజకవర్గంలో ఇటీవల ఆయన క్రియాశీలకంగా ఉండడం లేదు అనే మాట ఉంది. గతంలో మాదిరిగా పార్టీ వ్యవహారాలు, ప్రభుత్వ కార్యకలాపాల్లో ఆయన ఆశించినంత చొరవగా లేరు అని టీడీపీ క్యాడరే చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి తోడుగా నక్కా ఆనందబాబు పేరుతో టీడీపీ క్యాడర్, ఆయన అనుచరులు సాగిస్తున్నటువంటి అనేక దందాలు ప్రధానమైనటువంటి పాత్ర పోషించేలా కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో తీవ్రమైన వ్యతిరేకతకి కారణమవుతున్నాయి. నక్కా ఆనందబాబు సౌమ్యుడిగా ఉంటారని పేరున్నప్పటికీ ఆయన అనుచరులు అనేక ప్రాంతాల్లో సాగిస్తున్నటువంటి వ్యవహారం చాలా పెద్ద స్థాయిలో దుమారం రేపుతోంది. ముఖ్యంగా ఇసుక మాఫియా, మట్టి దందా, దాంతోపాటుగా పేకాట సహా ఇతర అనేక ఆరోపణలు బలంగా ఉన్నాయి. వీటన్నిటికీ తోడు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కూడా దూకుడుగా సాగుతున్నారు. దాంతో ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్న వరికూటి అశోక్ బాబు క్రియాశీలకంగా యాక్టివ్గా సాగడం తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద సమస్యగా మారే దిశలో ఉంది. వచ్చే ఎన్నికల్లో ఆనందబాబు పోటీ చేయకపోవచ్చు అనే వాదన కూడా ఉంది. మరి ఆయన తర్వాత ఎవరికి తెలుగుదేశం పార్టీ అక్కడ అవకాశం ఇస్తుంది అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఏమైనా ప్రస్తుతానికి మాత్రం ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ దూకుడు, ప్రభుత్వ వ్యతిరేకత, తెలుగుదేశం పార్టీ నేతల దందాలు అన్నీ కలిసి వైఎస్ఆర్సీపీకి మొగ్గు తీసుకొస్తున్నాయి. 2024 ఎన్నికల్లో అనూహ్యంగా బయట నుంచి వచ్చినటువంటి వరికూటి అశోక్ బాబు స్వల్పకాలంలో నియోజకవర్గ పరిస్థితుల్ని పూర్తిగా అవగాహన చేసుకోలేకపోవడం, క్యాడర్ అంతా సహకరించకపోవడం, అప్పట్లో ప్రభుత్వ వ్యతిరేకత అన్నీ కలిసి ఓటమి చవిచూడక తప్పని పరిస్థితి వచ్చింది. పలు నియోజకవర్గాల్లో వివిధ ఎన్నికల్లో తీవ్రంగా కృషి చేస్తున్న వరికూటి అశోక్ బాబుకి వచ్చే ఎన్నికల నాటికి సానుకూలత మరింత పెరగొచ్చు అనే అభిప్రాయం అయితే ప్రస్తుతం నియోజకవర్గ ఓటర్లలో కనిపిస్తోంది. అనేక ప్రజా సమస్యల మీద ఆయన కదులుతున్న ధోరణి, ప్రభుత్వ వ్యతిరేకత అన్నీ కలిసి అశోక్ బాబు అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశాన్ని దక్కించుకోవడానికి పెద్ద అడ్డంకులు ఉండకపోవచ్చు అనే మాట అయితే ప్రస్తుతానికి వేమూరులో వినిపిస్తోంది. ఇక ఆ తర్వాత రాష్ట్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం. రేపల్లె నుంచి అనగాని సత్యప్రసాద్ హ్యాట్రిక్ విజయాలు సాధించారు. ప్రస్తుతం నారా లోకేష్ క్వార్టరీలో అత్యంత యాక్టివ్గా ఉన్నారు. కీలకమైన రెవెన్యూ శాఖను నిర్వహిస్తున్నారు. తన సొంత శాఖ వ్యవహారాల్లో మంత్రి మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి, అనేక కథనాలు వస్తున్నాయి. అయినప్పుడు కూడా నియోజకవర్గ విషయంలో మాత్రం మంత్రికి ఎట్టి పరిస్థితుల్లోనూ చెక్కు చెదరనే ఆదరణ కొనసాగుతుంది అనే మాట అయితే బలంగా ఉంది. అందుకు కూడా కారణం లేకపోలేదు.
విపక్ష వైఎస్ఆర్సీపీ బలహీనతలు ఇక్కడ అనగాని సత్యప్రసాద్కి చాలా పెద్ద అవకాశంగా మారుతున్నాయి. వైఎస్ఆర్సీపీ రేపల్లెలో చేస్తున్న ప్రయోగాలన్నీ బెడిసికొట్టాయి. ఇప్పటి వరకు ఆ పార్టీ ఒక్కసారి కూడా విజయం సాధించిన నియోజకవర్గాల్లో రేపల్లె ఒకటి. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం పీట నాగమోహన కృష్ణ అనే గౌడు కులానికి చెందినటువంటి నేతనే ఇన్ఛార్జిగా నియమించారు. కానీ అక్కడ ఇన్ఛార్జికి ఇటీవల పార్టీలో చేరిన మోపిదేవ్ కాపు కులస్తుడికి ఏమాత్రం పొసగడం లేదు. పార్టీలో కాపు వర్సెస్ గౌడ అనే విభేదాలు చాలా కాలంగా ఉన్నాయి. దీంతో వైఎస్ఆర్సీపీలో అనైక్యత ఆ పార్టీకి తీరని నష్టం చేరుస్తుంది. ఒకవైపు మంత్రి అనుచరుల దందాలు, నియోజకవర్గంలో పేకాట డెన్లు పెద్ద స్థాయిలో నిర్వహిస్తున్న అభియోగాలు, దాంతోపాటుగా మత్స్యకారులకి అన్యాయం చేస్తున్నారు అనే విమర్శలు, ఇలాంటివి ఎన్నున్నా వాటిని వినియోగించుకోవడంలో, వాటిని రాజకీయంగా సొమ్ము చేసుకునే స్థాయిలో వైఎస్ఆర్సీపీ లేకపోవడం రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకి మొగ్గైతే కనిపిస్తోంది. ముఖ్యంగా మంత్రి వివాదారహితుడు కావడం, దాంతోపాటుగా ఆయన తరపున మంత్రి బ్రదర్ మొత్తం నియోజకవర్గంలో కార్యకలాపాలను ఎప్పటికప్పుడు చక్కబెడుతూ ఉండడం, ప్రజలకు అందుబాటులో ఉండడం, సమస్యల మీద స్పందించడం, ఇలాంటివన్నీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కలిసి వస్తున్నాయి. ఈ తరుణంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అనగానికి ఎదురే ఉండకపోవచ్చు అనే మాట నియోజకవర్గ వాసుల్లో ఉంది. మరి రాబోయే 3 ఏళ్ల కాలంలో అక్కడ వైఎస్ఆర్సీపీ ఎంత మేరకు బలపడుతుంది, ఎలాంటి సఖ్యతను సాధిస్తుంది, ఏ తీరున మంత్రికి తీవ్ర స్థాయిలో ప్రతిఘటనిచ్చే స్థాయికి చేరగలుగుతుంది, ఇదంతా కూడా కీలకమైనటువంటి అంశం. ఆ తర్వాత బాపట్ల జిల్లా కేంద్ర నియోజకవర్గం. బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2024 ఎన్నికల్లో అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ తరపున నరేంద్ర వర్మ గెలిచారు. గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన ఆయన మొన్నటి ఎన్నికల్లో కోనా రఘుపతిని ఓడించి, కోనా రఘుపతి హ్యాట్రిక్ విజయాలకి గండి కొట్టి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టే అవకాశాన్ని దక్కించుకున్నారు. కానీ స్వల్ప కాలంలోనే నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతంలో ఆక్రమణల వివాదం, నియోజకవర్గ అభివృద్ధి విషయంలో పెద్దగా చొరవ తీసుకోకపోవడం, ప్రజలకు అందుబాటులో ఉండరన్న విమర్శలు, ఇతర అనేక వ్యవహారాలన్నీ ఇప్పుడు నరేంద్ర వర్మకి చాలా పెద్ద స్థాయిలో డ్యామేజ్ చేసే దిశలో ఉన్నాయి. దానికి తోడుగా ప్రభుత్వ వ్యతిరేకత కూడా పెద్ద స్థాయిలో కనిపిస్తోంది. మంత్రి అనుచరులు సాగిస్తున్నటువంటి దందాలు, ఆక్రమణలు, ఇతర వ్యవహారాలు అన్నీ కూడా ఈ నరేంద్ర వర్మ మెడకు చుట్టుకోవడం ఖాయం అనే మాట అయితే చాలామంది నోటి నుంచి ఉంది. వైఎస్ఆర్సీపీ మొన్నటి ఎన్నికల్లో తీవ్రమైనటువంటి వర్గపోరుతో ఉక్కిరి బిక్కిరయ్యింది. ముఖ్యంగా కోనా రఘుపతి తీరు మీద అనేక మంది అసంతృప్తితో పార్టీకి దూరమయ్యారు. రెడ్లలోనే కోనా రఘుపతి వ్యవహార శైలి పట్ల తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమైంది. అవన్నీ కలిసి వైఎస్ఆర్సీపీ తొలిసారిగా బాపట్లలో ఓడిపోయే పరిస్థితిని కొని తెచ్చుకుంది. అయితే ఇటీవల కాలంలో మళ్ళీ పరిస్థితిని చక్కదిద్దుకోవడం, కోనా రఘుపతి తన పార్టీ కార్యకర్తలందరినీ దగ్గర చేసుకునే దిశలో కొంత ప్రయత్నం చేయడం ఏదో మేరకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత అయితే ప్రబలంగా ఉన్న తరుణంలో వచ్చే ఎన్నికల్లో మళ్ళీ కోనా రఘుపతికి అవకాశం ఉండొచ్చు అనే మాట బాపట్ల వాసుల్లో బలంగా వినిపిస్తుండడం అన్నది ఆసక్తికరమైనటువంటి అంశం. ఇక ఆ తర్వాత పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ బోణీ కొట్టని నియోజకవర్గాల్లో ఇదొకటి. ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఎన్ని మార్లు ప్రయత్నం చేసినా విజయం దక్కలేదు. అందుకు ఆ పార్టీ స్వయంకృత అపరాధం ఓ కారణం. నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ చేస్తున్న ప్రయోగాలు అన్నీ ఇన్ని కావు. ఎన్నికల్లో ఓటమి తర్వాత అనేక మంది ఇన్ఛార్జీలను మారుస్తూ పదే పదే కుర్చీలాట చాలా తీవ్రంగా వైఎస్ఆర్సీపీ నడిపిస్తోంది. దాంతో ఆ పార్టీ పర్చూరులో కుదుటపడినటువంటి పరిస్థితి ఏ కోసానా ఉండదు. పార్టీలో సఖ్యత ఎక్కడా కనిపించదు. దాంతో ప్రస్తుతం గాదే మధుసూదన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న హ్యాట్రిక్ వీరుడు ఏలూరు సాంబశివరావును తట్టుకోవడం సాధ్యమా అనే ప్రశ్న అయితే బలంగా ఉంది. ప్రస్తుతానికి ఏలూరు సాంబశివరావు మరోసారి విజయం సాధించే దిశలో అయితే ఉన్నారు. నియోజకవర్గంలో కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. ఎమ్మెల్యే పదే పదే గెలుస్తున్నప్పటికీ నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి లేదనే వాదన ఉంది. రోడ్లు, ఇతర సమస్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇవన్నీ ఎన్నున్నప్పటికీ
వైఎస్ఆర్సీపీ బలహీనతలు మాత్రం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి బాగా కలిసి వచ్చే అంశంగా చెప్పాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఎమ్మెల్యేకి సొంత నెట్వర్క్ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ ఉండడం, తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా ఉత్సాహంగా కదులుతుండడం, ఇవన్నీ పర్చూరులో టీడీపీకి తిరిగేలేదు అనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించే దిశలో ఉన్నాయి. దాంతో ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్సీపీ ఏమాత్రం పోటీ ఇవ్వగల పరిస్థితిలో కూడా లేదు అనే మాట అయితే పర్చూరు వాసుల నుంచి వినిపించింది. ఇక చివరగా ఈ జిల్లాలోని 5వ నియోజకవర్గం చీరాల్లో వైఎస్ఆర్సీపీ కూడా అనేక ప్రయోగాలు చేసింది, పలు రకాల ప్రయత్నాలు చేసింది. అన్ని బెడ్స్ కొట్టి అక్కడ ఏమాత్రం పట్టు దక్కించుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎంఎం కొండయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. గెలిచిన 6 నెలల నుంచే ఆయన మీద టీడీపీ శ్రేణులే తీవ్రంగా బాణాలు ఎక్కుపెట్టాయి. అధిష్టానానికి ఫిర్యాదుల పరంపర నడుస్తుంది. పలుమార్లు టీడీపీ అధినేత కొండయ్యని పిలిచి హితబోధ చేసినా ఆయన సెట్ కాలేదు అనే మాట అయితే ఉంది. సింగిల్ టైం ఎమ్మెల్యే అన్నట్టుగా ఆయన ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు అనే వాదన బలంగా ఉంది. దాంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చొచ్చు అనే మాట అయితే చాలామంది నోటి నుంచి వినిపిస్తోంది. చీరాల్లో కొండయ్య అయితే ఇక ఆయనకి అవకాశమే ఉండకపోవచ్చు అనే మాట అనేక మంది సామాన్యులు సైతం చెప్పే పరిస్థితి వచ్చేసింది. ఇక ప్రస్తుతం ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా కరణం వెంకటేష్ ఉన్నారు. స్థానికేతరుడు కావడం, నియోజకవర్గం మీద పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడం, ప్రభుత్వ వ్యతిరేక వివిధ కార్యకలాపాలను ఉత్సాహంగా నిర్వహించలేకపోవడం, వీటన్నిటి కారణంగా ఇక్కడ వైఎస్ఆర్సీపీ కోలుకున్న దాఖలాలే లేవు. దీంతో వైఎస్ఆర్సీపీలో ఉత్సాహం ఏ కోసానా కనిపించకపోగా టీడీపీకి బీసీల్లో ఉన్నటువంటి పట్టు అయితే ఇంకా ఆ పార్టీకి చీరాల్లో పట్టు సడలేదు అనే అభిప్రాయానికి ఆస్కారం ఇస్తుంది. ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ మళ్ళీ గట్టెక్కడానికి అవకాశం ఉన్న నియోజకవర్గాల్లో చీరాలు కనిపిస్తుంది. కానీ గట్టి పోటీ అనివార్యం అనే మాట అయితే బలంగా ఉంది. ముఖ్యంగా కారణం బలరాంకు ఉన్నటువంటి గుర్తింపు, ఆయన మీద ఉన్నటువంటి అభిమానం, ఇలాంటివన్నీ కలిసి రావచ్చు అనే మాట అయితే కొంతమేరకు ఉంది. కానీ కరణం వెంకటేష్ చరిష్మా ఏమాత్రం లేకపోవడం ఈ నియోజకవర్గంలో చాలా పెద్ద సమస్యగా మారుతోంది. కరణం వెంకటేష్ కూడా చిత్తశుద్ధితో పనిచేయట్లేదు అనే అభిప్రాయం ఉంది. ఇది మొత్తంగా బాపట్ల జిల్లాకు సంబంధించిన 5 నియోజకవర్గాల రిపోర్ట్. ఎప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వేమూరు, బాపట్లలో వైఎస్ఆర్సీపీకి మొగ్గు కనిపిస్తుంటే రేపల్లె, పర్చూరులో తెలుగుదేశం పార్టీకి తిరిగేలేదు అనే మాట అయితే వాటర్లలో ఉంది. గట్టి పోటీ జరిగిన తెలుగుదేశం పార్టీ ఎంతో కొంత తేడాతో గట్టెక్కే అవకాశం ఉండొచ్చు అనే మాట అయితే బలంగా వినిపిస్తోంది. మొత్తంగా బాపట్ల జిల్లాలో ఇప్పటికీ అధికార పార్టీకి మొగ్గు అయితే కనిపిస్తోంది. దాన్ని రాబోయే రోజుల్లో ఎలా వైఎస్ఆర్సీపీ ఛేదించగలుగుతుంది, టీడీపీ ఎలా నిలబెట్టుకుని మరింత పుంజుకునే దిశలో అడుగులు వేయగలుగుతుంది, ఇదంతా రాబోయే కాలంలో నిర్ణయించబడేటువంటి అంశాలు. ఇది జిల్లాకు సంబంధించినటువంటి రిపోర్ట్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దాంతోపాటుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.